ఇప్పుడు నేను చెప్పవలసింది ఏంటంటే కొన్ని పెట్టుబడుల గురించి. చాలా వీటి కోసం పెట్టుబడులు పెడతారు. అది ఏంటంటే మనకి ఉపయోగం లేనిది కూడా పెట్టుబడి పెట్టడం, ఆ డబ్బు డెవలప్మెంట్ అవ్వకపోవడం అనేది కొన్నిసార్లు మనం ఎదుర్కొంటాం. ఎందుకు దీని మీద పెట్టాం, దీనివల్ల మనకేం లాభం అనే విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డబ్బు వడ్డీకి ఇస్తారు కొంతమంది. ఆ వడ్డీకి ఇచ్చేటప్పుడు వాడిని అడిగితే వాడు నువ్వు కేసు వేసుకో అంటాడు. 4 వేస్తే ఎంత ఫ్రెండ్ అని ఇచ్చేటప్పుడు మాత్రం అడిగేటప్పుడు అయ్యా నీ కాలు వెళ్ళిపట్టుకుంటా, నాకు ఏదైనా సహాయం చేయి వచ్చి అని ఎన్నో విధాలుగా అంటారు. కానీ ఇచ్చినప్పుడు మాత్రం అది తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం ఆ మాట ఉండదు. ఏమయ్యా నీకు ఇస్తాను, ఇంటి పారిపోతాను, నేను ఇస్తాను, ఇవ్వడం మానను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సరే కేసు ఏదైనా వేస్తే ఇక ఆ డబ్బులు మరి రానట్టే. అప్పుడప్పుడు ఇస్తాడులే నేను కోర్టులో చెప్తే, లేదంటే ఐపీ పెట్టేస్తారు కొంతమంది. ఇలా డబ్బు వేస్ట్ చేసిన కన్నా నేను చెప్పింది ప్లేట్ చేయకన్నాను, మీరు ఈ డబ్బుని భూమి మీద పెట్టుకోండి అంటారా. నేను బంగారం మీద పెట్టారనుకోండి, అనుకుందాం. ఆ బంగారం ఇప్పుడు కొనే ధర తర్వాత ఉండదు. సరే ఇప్పుడే కొన్ని బంగారాన్ని బ్యాంకులో పట్టుకెళ్తే మనం తులం 40,000 అనుకుందాం, 1,40,000. వెంటనే వెళ్ళి మాకు వద్దే తీసుకోండి అంటే వాళ్ళు 1,20,000 తగ్గించేస్తాడు. అదే భూమి మీద కానీ పెట్టేశారనుకోండి, ఆ భూమి వెంటనే అమ్మేస్తామన్నా దానికన్నా ఎక్కువ ఇచ్చిన బోర్డు మీద ఉంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మీరు ఆ భూమిని అలాగా ఉంచి, ఒక 5-6 సంవత్సరాలు ఉంచిన తర్వాత మనకి 10 లక్షలు పడితే 20 లక్షలు అయిపోతుంది. ఎందుకంటే మనుషులు పెరుగుతున్నారు, కానీ భూమి ఎంత ఉందో అంతే ఉంది. హైదరాబాద్లో ఎంతమంది ఎన్ని కోట్ల జనాలు ఉండాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కోట్లు జనాలు ఉన్నారు, చాలా పెరిగిపోతున్నారు. ప్రతి పల్లెటూరు పొలాల్లో కూడా ఇల్లు స్థలాల కింద మార్చేస్తున్నారు. ఎందుకంటే కమర్షియల్గా చేస్తే, రెసిడెన్షియల్గా చేస్తే దానికి ఎక్కువ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి, కొనుక్కున్న దేనికోసమైనా. అందుకోసం ఇవన్నీ చేసి మనం చూస్తాను. అయితే ఇప్పుడు ఏంటంటే ల్యాండ్స్ ఇక్కడ ఉన్నాయి. వసుంధర లేఅవుట్స్ వెంచర్స్ చేశారు ఒక సారు, ఆయన నిజంగా నా బిల్డర్, నిజంగా అవన్నీ సైట్లు కూడా బాగున్నాయి. ఎక్కడో అనుకుంటే కాదు, ఇది విశాఖపట్నంలోనే. అదే సభవరంలో రిజిస్టర్ ఆఫీస్ వెనకాతల గజం 1,00,000, గజం 15,000, 15 లక్షలు 100 గజాలు. అలాగే అక్కడ మర్రిపాలెవను ఆరిపాకని కొద్దిగా లోన కొద్ది డిస్టెన్స్ ఎక్కువ దూరం, అక్కడ గజం 6,000, అంటే 100 గజాలు 6 లక్షలు. ఇంకా అలా ముందుకెళ్తే గజం 7,000 మర్రిపాలెం అనే ఊరు ఉంది, అంటే 100 గజాలు 7 లక్షలు, 100 గజాలు 15 లక్షలు. ఇంతే. ఇవాళ ఎంత లేదు, లీస్ట్గా 6 లక్షల ల్యాండ్ ఒకటి డబ్బులు పెట్టుకుంటారు అనుకోండి. కొద్దిగా లోన్గా అలా విధంగా లోన్ ఫెసిలిటీలు ఏవైనా ఉంటాయి, అన్నీ కూడా కనుక్కుంటేనే ఎంత కొంత ఒక 6 లక్షల ల్యాండ్ కొనుక్కున్నా అది ఒక 6 సంవత్సరాలు పోతే 12 లక్షలు అయిపోతుంది. ఆ డబ్బు భూమి మీద పెట్టింది, భూమి దొంగలించలేరు, పట్టుకెళ్ళిపోలేరు. ఒకవేళ డాక్యుమెంట్ పోయినా నకలు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పలానా లేఅవుట్ నెంబరు, పలానా సర్వే నెంబర్ అది భూమి వచ్చేస్తుంది. బంగారం పోయిందనుకో మళ్ళీ రాదే, ఎంత ఇదికినా. ఒకవేళ బంగారం కాదు కదా, బంగారం పోయినా రాదు, రిసిప్ట్లోనే అంటాం మళ్ళీ అమ్మినప్పుడే. భూమికి మాత్రం రిజిస్టర్ ఆఫీస్లో ఉంటాయి మందరు పోయినా. ఒకవేళ అగ్ని ప్రమాదాలు ఇలా పోయేవండి అని కంప్లీట్ పెట్టుకుంటే రిజిస్టర్లు సర్వే నెంబరును లేఅవుట్ నెంబరు అవన్నీ చెప్తే ఇక్కడ మీ ల్యాండ్ ఉందని చెప్పి స్టాండర్డ్ భూమి అనేది. తర్వాత పిల్లలు కానీ కుటుంబాలు కానీ మనిషిని చూడాలంటే ఏదైనా వెనకతల ఏదైనా భూమి కానీ ఏదైనా ఉందనుకోండి చూస్తారు, అది ఉంది కదా అని. నన్ను చూస్తాను సూపర్ నాకు అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు సంపదని ఇల్లు పుల్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూస్తారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది స్థిరాస్తులు. అదే బంగారం అనుకోండి, ఆడపిల్లకని ఆ విధంగానే ఈ విధంగానే ఆ బంగారాన్ని తీసుకుపోతారు. లేదు బ్యాంకులు ఉండిపోతాయి. ఇంట్లో ఉంటే ఏ రాత్రిని ఆ బంగారం కూడా పేకమచ్చి చేసి ఇది చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మన చేతుల్లోనే ఇవన్నీ డబ్బు బంగారం కూడా కొన్నిసార్లు ప్రమాదం అనుకుంటుంది. బ్యాంకుల్లో ఉంటాయి, ఇటు పోయడంతో అక్కడ పోతాయి, పిల్లలు కూడా అంత. అదే ల్యాండ్ అనుకోండి, అది చెక్కు చెదరదు. వాడు పోయిన పిల్లల పోయిన మనవలకి తరతరాలు చిన్న నెంబర్, అదే నెంబర్ ఇది సర్వీ నెంబరు, లేఅవుట్ నెంబరు,